ఇది ఒక ప్యారట్ అండ్ చిన్న లిల్లీ పాప కథ. శాంతమైన గ్రామంలో ఉన్న అందమైన తోటలో పువ్వుల సువాసనతో ఉదయం మెల్లగా మొదలవుతోంది. చిన్నారి లిల్లీ రాళ్ల దారిలో నెమ్మదిగా నడుస్తోంది. పక్షుల కుహుకుహులలో ఆమెకు ఎప్పుడూ ప్రత్యేకంగా వినిపించే ఒక స్వరం, ఆ తోటలోని ఎత్తైన మామిడి చెట్టుపై ఉండే పచ్చని ప్యారెట్. ప్రతి ఉదయం లిల్లీ చేతిని ఊపితే ఆ ప్యారెట్ కూడా మధురంగా కూతపెట్టి ఆమెకు పలకరిస్తుంది. వారి మధ్య ఒక చిన్న స్నేహం మొదలైనట్లు అనిపిస్తుంది. ఒక మధ్యాహ్నం లిల్లీ తోటలో తిరుగుతూ ఉండగా ఆ ప్యారెట్ ఈసారి తక్కువ ఎత్తులోని కొమ్మపై కూర్చుని ఆమెను ఆసక్తిగా చూస్తోంది. లిల్లీ తన చిన్న చేతిలో కొంత గింజలు తీసుకుని ముందుకు చాచింది. కొద్ది క్షణాల సందేహం తర్వాత ప్యారెట్ మృదువుగా దిగివచ్చి ఆ గింజలు తిందింది. ఆ రోజు నుంచి వారి స్నేహం మరింత బలపడింది. లిల్లీ తోటకు వస్తే ప్యారెట్ ఆమె వెంటాడుతూ ఉంటుంది. ఒక సాయంత్రం గాలి తేలికగా వీస్తున్నప్పుడు లిల్లీ ఓ మృదువైన పాటను హమ్మింగ్ చేస్తోంది. ఆశ్చర్యంగా ప్యారెట్ అదే రాగాన్ని అచ్చుగా పాడింది. లిల్లీ కళ్ళు పెద్దవయ్యాయి. నువ్వు పాడగలవా అని ఆమె ఆశ్చర్యంతో చెప్పింది. ప్యారెట్ మరింత గర్వంగా అదే స్వరాన్ని పాడుతూ తోట మొత్తాన్ని సంగీతంతో నింపేసింది. లిల్లీకి అది ఒక మ్యాజిక్ క్షణంలా అనిపించింది. మరుసటి రోజు మేఘాలు బాగా గుమిగూడాయి. గాలి గట్టిగా వీచి చెట్లు ఊగుతున్నాయి. లిల్లీ బయటకు పరిగెత్తి తన స్నేహితుడైన ప్యారెట్ కోసం అరుస్తూ ఉంది. కాని కేకలు గాలి శబ్దంలో కనుమరుగయ్యాయి. ప్యారెట్ ఎక్కడా కనిపించలేదు. వర్షం ఒక్కసారిగా కురవడంతో లిల్లీ గుండెల్లో భయంతో నిండింది. అతను ఎక్కడున్నాడో అని ఆందోళన పడుతూ ఇంటికి చేరుకుంది. వర్షం కొట్టుకుంటూనే ఉండగా లిల్లీ గొడుగుతో తోట అంతా వెతికింది. మామిడి చెట్టు దగ్గర, పూల పొదల వెనుక, ఇంటి వెనుక వైపు ప్రతి మూల చూసింది. కాని ప్యారెట్ కనిపించలేదు. లిల్లీ కళ్లలో నీళ్లు తిరిగాయి. దయచేసి బాగానే ఉండు అని ఆమె చెప్తూ నడిచింది. తుఫాను ఆగే వరకు ఆమెకు నిద్ర లేదు. మరుసటి ఉదయం సూర్యకాంతి మెల్లగా వెలుగుతున్నప్పుడు లిల్లీ తిరిగి తోటకు పరుగెత్తింది. అప్పుడు ఒక బలహీనమైన చిన్న శబ్దం వినిపించింది. ఆమె ఆ శబ్దం దిశగా పరుగెత్తి చూసింది. పడిపోయిన పొద వెనుక ప్యారెట్ పడిచుండి వణుకుతోంది. ఒక రెక్క వంగిపోయి ఉంది. లిల్లీ హృదయం కరిగిపోయింది. ఆమె జాగ్రత్తగా ప్యారెట్ను ఎత్తుకుని తన ఒడిలో పెట్టుకుంది. నేను నీకు సహాయం చేస్తాను అని మృదువుగా చెప్పింది. లిల్లీ ప్యారెట్ను ఇంటికి తీసుకెళ్ళింది. ఆమె తల్లి సహాయంతో గాయాలను శుభ్రపరిచింది. వేడి నీరు ఇచ్చింది. మృదువైన గుడ్డపై పడుకోబెట్టింది. రోజులు గడుస్తున్న కొద్దీ లిల్లీ అతనితో మాట్లాడింది, పాటలు పాడింది, అతడిని ఒంటరిగా ఉండనీయలేదు. ఆమె ప్రేమతో, శ్రద్ధతో ప్యారెట్ మెల్లగా కోలుకుంటున్నాడు. అతని కళ్లలో మళ్లీ వెలుగు కనిపించింది. కొన్ని రోజుల తర్వాత ప్యారెట్ తన కాళ్లపై నిలబడగలిగాడు. లిల్లీ అతనికి మెల్లగా రెక్కలు చాపమని చెప్పింది. మొదట అతను నిస్సత్తువగా మాత్రమే కదిలించాడు. కాని లిల్లీ ప్రతి ప్రయత్నానికి చప్పట్లు కొడుతూ ప్రోత్సహించింది. కొద్దికాలానికి ప్యారెట్ చిన్న చిన్న దూరాలు దూకడం ప్రారంభించాడు. తర్వాత కుర్చీ మీదికి, అక్కడినుంచి టేబుల్ మీదికి ఎగిరాడు. అతను పూర్తిగా కోలుకుంటున్నాడని లిల్లీకి తెలిసింది. ఒక ఉదయం ప్యారెట్ రెక్కలు బలంగా కొట్టడం ప్రారంభించాడు. లిల్లీ అతడిని తోటకు తీసుకొచ్చింది. వారు మొదట స్నేహం ఏర్పడ్డ చోటు. ఇప్పుడేమీ ఆపుకోవద్దు. నువ్వు స్వేచ్ఛ అని ఆమె చిరునవ్వుతో చెప్పింది. ప్యారెట్ ఆమె కళ్లల్లోకి లోతుగా చూసి కృతజ్ఞతగా కూతపెట్టాడు. తర్వాత తన రెక్కలను చాపి ఆకాశంలోకి ఎగిరాడు. పైకి ఎగిరి ఆమె చుట్టూ ఒకసారి చక్కర్లు కొట్టాడు. లిల్లీ కళ్లలో ఆనందంతో కన్నీళ్లు మెరిశాయి. ఆ రోజునుంచి ప్రతి ఉదయం ప్యారెట్ తిరిగి లిల్లీని కలుసుకోవడానికి తోటకు వచ్చాడు. ఆమె భుజంపై కూర్చుని పాటలు పాడాడు. పూల మధ్య ఆడాడు. వారి స్నేహం మరింత బలపడింది. విశ్వాసంతో, ప్రేమతో, సంరక్షణతో నిండిన బంధం. లిల్లీకి తెలిసింది, నిజమైన స్నేహం అనేది ఎవరో మన దగ్గర ఉండటం కాదు, వారు స్వేచ్ఛగా ఎగరగలిగేలా చేయడం. ప్యారెట్ గానీ తెలుసుకున్నాడు, ఈ ప్రపంచంలో అతనిని ఇంతగా ప్రేమించిన స్నేహితురాలు లిల్లీ మాత్రమే.